నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దెలిలో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని ఆక్వా హబ్ మారుద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీడ్ ఫీడ్ విషయంలోనూ జగన్ వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. జే ట్యాక్స్ బాధుడితో ఆక్వా రంగం సర్వనాశనమైందని, ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్య రంగాన్ని జగన్ ఫినిష్ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆక్వా పరిశ్రమలో సీడ్ దగ్గర నుంచి 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆక్వా రంగానికి జలవనరులు పెద్ద ఎత్తున మనకున్న కష్టపడే రైతాంగం మనకున్న ప్రభుత్వ విధానాల వల్ల ఒక రెగ్యులేటరీ యాక్ట్ పెట్టి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిశ్రమ, ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమ అణగదొక్కబడింది లాస్ట్ 5 years లో. జే ట్యాక్స్ దానివల్ల విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాదాపు 2 times ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది. 14-19లో ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరిగింది. అనేక పరిశ్రమలు వచ్చినాయి. కానీ 19-24లో ఎటువంటి అభివృద్ధి జరగల. అతి త్వరలోనే రూపాయలకే కరెంటు ప్రతి ఒక్క ఆక్వా రైతుకి. ముంబై నటి కాదంబరి జత్వాని సచివాలయానికి వెళ్లారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితతో భేటీ అయ్యారు. కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. మా కుటుంబానికి రక్షణ కావాలని కోరుతున్నాం. నా కుటుంబానికి న్యాయం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు. నాపై తప్పుడు కేసు పెట్టారని మంత్రికి వివరించా. నాకు మానసికంగా, భౌతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా ఫోన్లు 2 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు అని కాదంబరి జత్వాని తెలిపారు. So we are very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified and we go back from Andhra Pradesh with fond memories. Thank you very much. How much compensation are you expecting from the government? Compensation does not matter. It's just, we have suffered a lot, so that's just going to be soothing our wounds, And one of my foremost on the list of the wonderful people that I want to thank is all you media people. Number one, you brought all that had happened, all the wrongdoings that happened to light. Otherwise, truth would never have come to light. I thank God that He acted through you people and all these good people to bring all the injustice to light. All of you have fought with us, bringing to the people the process of rectifying the wrongdoings and God willing, the eventual serving of justice to my family. So media has to be immensely thanked, all the responsible journalists who are doing a commendable job bringing forward the real facts in this fight for justice. They have to be immensely thanked and especially my family is very grateful to you. ఏపీలో చంద్రబాబు 100 రోజుల పాలనలో ఆస్తులు విధ్వంసమై తప్ప మరొకటి లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఎస్ సుధాకర్ బాబు తెలిపారు. కూటమి సర్కార్ పాలనలో పోలవరం పనులు, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుధాకర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల్లో విధ్వంసకర పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మొదటి 100 రోజుల పాలన ఆస్తుల విధ్వంసం, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా పనిచేశారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులపై తప్పుడు కేసులు బనాయించారు. నారావారి 100 రోజుల పాలన బూటకం. 4 నెలల కాలంలో చంద్రబాబు తెచ్చిన 45,000 కోట్లు ఏం చేశారో చెప్పాలి. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రజలకు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 5,000 కోట్ల రూపాయల అప్పులు 4 నెలల కాలంలో చేసిన బాబు దారుణాతి దారుణమైన మోసకారని చెప్పారు. మోసమే నీ నైజం. మోసం చేశావు, అబద్ధాలు చెప్పావు, అబద్ధాలను ప్రచారం చేశావు. నీ ప్రచారానికి ఒక సినిమా యాక్టర్ గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రచారంలో వాడుకున్నావు. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. చిట్ట చివరకు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, పేదవాళ్ళైన అగ్రకులాల్లోని రెడ్లకు, కమ్మవారికి, బ్రాహ్మిన్స్కు, క్షత్రియులకు, కాపులకు నోట్లో మన్ను కొట్టావు బాబు. నువ్వు వచ్చావు, వరదలు వచ్చినాయి. వస్తే పూర్తిగా కరువు వచ్చింది లేదా అతివృష్టి వస్తుంది. ఆ రోజున 2014-19 కాలంలో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నమే కొట్టుకుపోయింది.
ఈ రోజున మళ్ళీ నువ్వు పరిపాలించడం మొదలుపెట్టావు. 100 రోజుల లోపలే విజయవాడ కొట్టుకుపోయింది. విజయవాడని నువ్వు ఒక రాజకీయ డ్రామాగా మార్చేశావు. నగరవాసుల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 17 రోజుల పాటు పలు వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పరిశుభ్రత ఆరోగ్యకర సమాజానికి బాటలు వేస్తుందన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం సైకిల్పై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ అధికారులు విధులకు హాజరయ్యారు. తొలుత క్యాంప్ కార్యాలయం నుండి సైకిల్పై ఆయన అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం హిమానీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అధికారులతో కలిసి కమిషనర్ స్వయంగా హిమానీ రోడ్ కార్పొరేషన్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ మేరకు పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేషన్ ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా 3వ రోజు మన నగరపాలక సంస్థ గుంటూరు పరిధిలో ఈరోజు షెడ్యూల్ చేసినటువంటి యాక్టివిటీస్ చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినాయి. దీనిలో ఈరోజు షెడ్యూల్ చేసిన యాక్టివిటీస్లో ప్రధానంగా అందరూ కూడా సైకిల్ మీద వారి యొక్క దినచర్యను ప్రారంభించమని చెప్పి పిలుపు ఇచ్చాము. దానికి అనుగుణంగా మరి ఇక్కడ చూశారు, అందరూ కూడా సైకిల్ మీద రావటం జరిగింది. అదే మాదిరిగా అనేక కమ్యూనల్ ప్లేసెస్లో లైక్ పార్క్స్ కానీ, తర్వాత రిలీజియస్ ప్లేసెస్, తర్వాత రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా బరీల్ గ్రౌండ్స్, వీటన్నిటిలో కూడా ఈరోజు మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి నగరంలో. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాటన్నిటిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకొని ఈ ప్రోగ్రామ్ని మరి అటు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంకి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి. ఆ సందర్భంగా 2017 నుంచి ప్రోగ్రాము స్టార్ట్ చేశారు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఓనింగ్ చేసుకొని నాది ప్రోగ్రామ్ అని చెప్పేసి పరిశుభ్రత విషయంలో అందరికీ మీరే కాకుండా నైబర్స్ కూడా పిలుపునిచ్చి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ జోషం చెప్పారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. షర్మిలను తెగిన గాలిపటంతో ఆయన పోల్చారు. అన్న చెల్లెల మధ్య ఆస్తులు, పదవులు, పంచాయతీ ఉందన్నారు. కుటుంబ తగాదాలు ప్రజల మీద వీళ్లు బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. గుంటూరు చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దినకర్ మాట్లాడుతూ విదేశాలలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. విభజించు పాలించు తరహాలో రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారం ఉందని మండిపడ్డారు. నెహ్రూ కుటుంబం మతపరమైన వివక్షత చూపుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. నిషిద్ధ సంస్థల వ్యక్తులను పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ విదేశాల్లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. 100 రోజుల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాయని వివరించారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏ రోజైనా అక్కడ జరుగుతున్నటువంటి అపవిత్ర కార్యక్రమాల మీద ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడితే మైనార్టీలకి సంబంధించినటువంటి అంశాలు, మైనార్టీలకి అత్యంత రక్షణగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇవాళ 80 కోట్ల మంది గరీబ్ కళ్యాణ అన్న యోజన అందుతుందంటే ఈ దేశంలో, అందులో మైనార్టీలు కూడా వాళ్ళున్న జనాభా రేషియో కన్నా ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే పిఎం ఆవాస యోజన కింద 3 కోట్ల ఇల్లు పూర్తయి రాబోయే కాలంలో 4,20,00,000 అదనపు ఇల్లు ఇస్తామనే దానిలో కూడా జనాభా ప్రాతిపదిక చూస్తే మైనార్టీలకి వారు ఉన్న జనాభా కన్నా ఎక్కువ మందికి అవకాశాలు కలిగినటువంటి మాట వాస్తవం కదా. 39 లక్షల కోట్లు ఇప్పటి వరకు నగదు బదిలీ నేరుగా 53 కోట్ల జన్ధన్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో మైనార్టీలు వారు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు లేదా చెప్పండి. ఇంకా ఎక్కడ ఉంది వివక్ష? వివక్ష మీ దగ్గర ఉంది. వివక్ష భారతదేశంలో ఉండే ఈ గణాంకాలు ఏమున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏదైతే 70 లక్షల మంది వరకు ఇవాళ 2,70,00,000 మందికి గరీబ్ కళ్యాణ ఆహారం అందుతా ఉంది. అందులో మైనార్టీలు లేరా? పిఎం ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అందులో మైనార్టీలు లేరా? 39 లక్షల కోట్లు, దాదాపు ఒక 2,00,000 నుంచి 2 లక్షల కోట్లు నగదు బదిలీ పథకాల కింద 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగి అందులో మైనార్టీలు లేరా? సరిగ్గా చెప్పాలా? అయితే పదే మేము స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాం. మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటి నుంచి
ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధోగతి పాలైంది? మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది. క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు లడ్డూలు తయారు చేసేటటువంటి విధానాన్ని కట్టుబడితే ఆ రోజు హిందూ సమాజం ప్రశ్నిస్తే దాన్ని కడజేవులు పెట్టినటువంటి మీ తండ్రి. తర్వాత మీ సొంత అన్న గడిచిన 5 సంవత్సరాల్లో మీ బాబాయిని టీటీడీ చైర్మన్గా చేసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి అత్యంత పాశవికమైనటువంటి విధానాలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఎటు పడితే అటు దోచేసే ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నిస్తే ఏ రోజు కూడా ప్రశ్నించండి. మీరు మైనార్టీలు అని చెప్పి అక్కడ వాస్తవానికి మైనార్టీలకి మంచి జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి ఇబ్బంది ఉన్న దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు, తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇవాళ వీళ్ళు. ఆటో వ్యాపార రంగంలో అగ్రగామిగా పేరు పొందిన అతుల్ ఆటోస్ గుంటూరు ఆటోనగర్ షోరూంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 29 ఏళ్ల అనుభవం కలిగిన రామ్కోర్ డీలర్స్తో కలిసి ఏర్పాటుకు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర, రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూంని ప్రారంభించారు. అనంతరం ఆటోలను ఆవిష్కరించి మొదటి కస్టమర్లకు తాళాలు అందజేశారు. ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ వినియోగదారులకు విస్తృతంగా సేవలు అందించడం కోసం ఈ నెలాఖరులోపు జిల్లాలో 6 నూతన శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు, రామ్కోర్ ప్రతినిధులు, అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. नमस्कार, थैंक यू सो मच आप सब आए. माय नेम इज़ नीरज चंद्रा, मैं अतुल ऑटो लिमिटेड का मैनेजिंग डायरेक्टर हूँ और आज हमारे गुंटूर सिटी के अंदर रामपुर के साथ हमारा शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर. और अतुल ऑटो लिमिटेड के बारे में हम गुजरात बेस्ड कंपनी है. अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है. हमारा करीबन 200 से 250 डीलर टच पॉइंट है इंडिया के अंदर और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका, एशिया और लैटिन अमेरिका. हमारे पास प्रोडक्ट रेंज के अंदर करीबन सब फ्यूल्स अवेलेबल है, डीजल्स, सीएनजी, एलपीजी और अभी इलेक्ट्रिक के अंदर भी हम आ गए हैं. और हमारे पास सब वेरिएंट्स भी है, पैसेंजर में भी हम अवेलेबल है, कार्गो में भी हम अवेलेबल है. I'll hand over my mic to Mr. Ramarao जो हमारे लोकल रिप्रेजेंटेटिव है आंध्र प्रदेश तेलंगाना के लिए. So over to you. हाँ, సో అతుల్ కంపెనీతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని ఫ్యూయల్ రేంజెస్ ఉన్నాయి. సో డీజిల్, పెట్రోల్ అంటే ఎక్కువగా మనకి డీజిల్ ఐడియా ఉంది అందరికీ. సో సిఎన్జి, దెన్ పెట్రోల్, ఎల్పిజి కూడా ఉంది వీళ్ళ దగ్గర, అండ్ ఎలక్ట్రిక్ కూడా ఉంది. సో అన్ని రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ అన్ని ప్రైస్ పాయింట్స్లో ఉన్నాయి. అంటే మనకి ఆటోస్లో 2 కేటగిరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, L3 అండ్ L5. సో అతుల్ కంపెనీలో 2 L3లు, L5 అన్ని రేంజ్ ఉన్నాయి. చాలా తక్కువ కంపెనీ, అంటే ఇండియాలో చూసుకుంటే మహా అయితే అతుల్ ఒకటేనేమో మొత్తం కంప్లీట్ రేంజ్, కంప్లీట్ ఫ్యూయల్, అన్ని ఫ్యూయల్స్లో కూడా బళ్ళు ఉన్న కంపెనీ అతుల్ కంపెనీ. సో డెఫినెట్గా కస్టమర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
సో ఫైనాన్స్కి వస్తే అండ్ మీకు అందరికీ తెలిసిందే ఆటో కొనాలంటే ఫైనాన్స్ చాలా ముఖ్యం. అండ్ మేము వీఆర్ లక్కీ దట్ ఫైనాన్స్ కంప్లీట్లీ అవైలబుల్. మామూలుగా పెద్ద ఫైనాన్షియల్లే కాకుండా మన గుంటూరు జిల్లాలో ఎస్పెషల్లీ లోకల్గా కూడా చాలామంది ఈ ప్రోడక్ట్కి ఫండింగ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఎలా చేస్తే కస్టమర్కి ఫైనాన్స్ చేస్తే చాలా ఉపయోగం తెలుసు వాళ్ళకి. సో వాళ్ళందరితో కూడా మేము డిస్కస్ చేసాం. వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చారు. సో డెఫినెట్గా ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ బండికి. అండ్ డెఫినెట్గా విల్ మేక్ ఇట్ అ సక్సెస్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలు తక్షణమే నిర్వహించాలని ఆయా సంఘాల ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో సెంట్రల్ లైబ్రరీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు భూషణం, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష వ్రాసి అర్హత సాధించారని చెప్పారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న పరీక్షలు వెంటనే జరిపి నిరుద్యోగులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కె భాస్కర్, టీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు అప్లై చేసుకుని ఫిలిమ్స్ సంబంధించినటువంటి పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 90,208 మంది అభ్యర్థులు అర్హత సాధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 2 సంవత్సరాల నుండి మాకు ఈవెంట్స్ జరుగుతాయి, పరీక్షలు నిర్వహిస్తారు, మేము పోలీసులు అవుతామని 2 సంవత్సరాలుగా నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ, గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా కృషించిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ నిరుద్యోగులపైన ఒక కక్షాపూరితమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముందు యువగలం పాదయాత్రలో విజయనగరం బహిరంగ సభలో మేము అధికారం వచ్చిన వెంటనే 100 రోజుల్లో కానిస్టేబుల్ ఏవైతే 6,100 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను వెంటనే ఈవెంట్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు ఇప్పటి వరకు నిరుద్యోగుల గురించి, కానిస్టేబుల్ గురించి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉన్నారు. మేము అర్థా ఉన్నాం. సూపర్ 6లోన ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయిందని మేము అర్థా ఉన్నాం. ఒక నిరుద్యోగ ఒక జిల్లా కోటర్లో కోచింగ్ 10,000 అయినటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈరోజు దౌర్భాగ్య స్థితిలో ఈరోజు డబ్బులు పంపించలేక ఏదో ర్యాపిడో లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, బేల్దర్ పని చేసుకుంటూ ఈరోజు దౌర్భాగ్య స్థితిలో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎంఏలు, పీజీలు చేసి ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిరుద్యోగులు నట్టేటి ముంచింది. మీకు ఖబర్దారని నిరుద్యోగులు బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి అంబటి మురళీకృష్ణ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ గ్రేస్ ను కబ్జా చేయడానికి ప్రయత్నించారని పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బజరంగ జూట్ మిల్లుకు సంబంధించిన అనేక అంశాలపై వివాదం నడిచిందని, ఆదిత్య ఇన్ఫ్రాతో అభివృద్ధికి అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత బజరంగ జూట్ మిల్లే దానిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, అంబటి మురళీకృష్ణను హోల్ టైం డైరెక్టర్గా బజరంగ జూట్ మిల్లు తీసుకుందన్నారు. గ్రీన్ గ్రేస్ హైరాజ్ అపార్ట్మెంట్ పర్యవేక్షణ కోసం అంబటి మురళిని తీసుకున్నారని తెలిపారు. చంద్రశేఖర్, సుజన్ కుమార్ల చేత అంబటి మురళీకృష్ణ రేరాలో కేసు వేయించారని, రేరా నుండి అడ్డగోలు ఆర్డర్ తీసుకొచ్చారని అన్నారు. రేరా ఆర్డర్తో అంబటి మురళీకృష్ణను కో ప్రమోటర్గా తీసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. చిన్నపాటి నిర్మాణం చేసుకోవడానికి జీఎంసీ అధికారులు 1,00,000 కారణాలు చెబుతారని, అలాంటిది పెద్ద నిర్మాణం చేస్తుంటే లక్షల్లో జీఎంసీకి అమౌంట్ కట్టాల్సి ఉన్నా కట్టకుండా నిర్మాణాలు చేస్తుంటే జీఎంసీ అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. జీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఉన్నత అధికారులను కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతారని అన్నారు. కోట్ల విలువైన స్థలం ఆడిపోయాడు. మొత్తం అంబటి మురళీకృష్ణ చేతిలో పెట్టే విధంగా రెరా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే నేను ఇది ఆర్డర్ ఇప్పుడు
జూలై 2023, జూలై అంటే 7వ నెల. దీని తర్వాత అంబటి మురళీకృష్ణ కొత్త అగ్రిమెంట్ నవంబర్ 7th 2023 ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రెరాలో ఈ ఆర్డర్ తీసుకొని ఎవరైతే ఇందాక నేను చెప్పా 8 మంది డైరెక్టర్లో 7 బయట ఉంటారు, ఒక ఆయన ఏలూరులో ఉంటాడు. వీళ్ళని గుంటూరులో అడుగు పెట్టనీయకుండా భయపెట్టి మిమ్మల్ని చంపుతాం, మీరు ఇక్కడ అడుగు పెట్టలేరు, వ్యాపారం చెయ్యలేరని ఈ రెరా ఆర్డర్ని అడ్డం పెట్టుకుని బెదిరించి తన పేరు మీద అంతా కూడా అయ్యేటట్టు చూసి నవంబర్ 2023న ఆయన ఫ్రెష్ MOU వాళ్ళతో చేయడం జరిగింది. ఇది ఫ్రెష్ MOU సీక్వెన్స్ చూడండి మీరు. అంటే ఎంత అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగా గుంటూరు నడిబొడ్లో ఉన్న కోట్ల విలువైన ప్రాపర్టీని కొట్టేశాడు ఆయన మహా అయితే కన్స్ట్రక్షన్ పెట్టుబడే. దీనిలో ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయనకంట 87 ప్లాట్స్ మాత్రమే ఇస్తారంట. 510 ప్లాట్స్లో 3 టవర్స్లో 87 ప్లాట్లు మాత్రమే ఇచ్చే విధంగా MOU చేసుకున్నారు. దీన్ని ఏమంటారు? పట్టపగలు నిలువు దోపిడీ అంటారు దీన్ని. పట్టపగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.